वास्तविश्वरूपा पशुवावधन्ति स्थानामन्द्रेषु जन्नुहान नरेरुर्वाभुवनस्तैतुः अयं मुहूर्तोऽस्तु मुहूर्तकालेन ग्रहाणां नक्षत्राणाम् अत्यन्त अनुकूलसिद्धगे ॐ बोलनवनाथ सिद्धेश्वर स्वामी भगवान की जय। माता अन्नपूर्णेश्वरी माता की जय। శ్రీ గురుభ్యో నమః. ఆర్మూర్ పట్టణంలో గల సుప్రసిద్ధమైనటువంటి ఆలయం శ్రీ నవనాథ సిద్ధేశ్వర స్వామి ఆలయం. ఈ ఆలయంలో అన్నపూర్ణాదేవి కొలువై ఉండడం చాలా విశేషం. ఆషాఢ మాసంలో గ్రామ దేవతలతో పాటుగా కూడా ఇక్కడ ఉన్నటువంటి అన్నపూర్ణాదేవికి ఆరాధించడం ప్రతి సంవత్సరం కూడా ఆనవాయితీ. మరి ఈ సంవత్సరంలో కూడా అమ్మవారి దగ్గర గాజుల పూజ అంటే ఏ ఇంట్లో అయినా కానీ అర్ధనారీశ్వర స్వరూపంగా ఉన్నటువంటి ఫోటో ఖచ్చితంగా ఉండాలి. దానికి సంబంధించినటువంటి విషయం ఉదితమయ్యే ఇక్కడ ఆలయ ప్రాంగణంలో అమ్మవారి అన్నపూర్ణాదేవి దగ్గర చక్కటి అలంకరణ చేయడం జరిగింది. అమ్మవారి మెడలో ఉన్నటువంటి మాల వటవేళ్లతో చేసినటువంటి మాల. ఆ మాల సువాసన భరితంగా అమ్మవారి దగ్గర ఉంటుంది. మరి ఇంతటి మహత్కార్యాన్ని చేపట్టడానికి గల ముఖ్య కారణం ఏమిటి అంటే ఈ కాలంలో కలియుగంలో చాలా మటుకు హిందూ సాంప్రదాయమైనటువంటి పద్ధతి విడనాడుతున్నారు ఆడవాళ్ళు. దానికి కాకుండా ఉండడానికని గాజుల పూజ నిర్వహించి మర్చిపోతున్నటువంటి సాంప్రదాయాన్ని మళ్ళీ ముందుకు నడపాలనేటువంటి సంకల్ప భావంతో గాజుల పూజ నిర్వహించి వచ్చేటువంటి వారందరికీ కూడా గాజులు, పసుపు, కుంకుమ, లక్ష్మీ గవ్వలు అందించి ఈ కార్యక్రమాన్ని చేయాలని ఇక్కడ సిద్ధులగుట్ట ఆలయ కమిటీ దాదాపుగా ఒక 11 సంవత్సరాల నుంచి ఈ సంకల్పం ద్వారా చేయడం జరుగుతుంది. ఈ ఆషాఢ మాసంలో ఈ కార్యక్రమం చేసి ఆరు బయట అమ్మవారి యొక్క అలంకరణ చేసి అక్కడ కుంకుమార్చన నిర్వహించి వచ్చేటువంటి వారందరికీ కూడా లక్ష్మీ గవ్వలు ప్రసాదంగా ఇస్తూ ప్రతి సంవత్సరం ఈ కార్యక్రమం చేయడం మానవాయితీగా నడుస్తుంది. ఈ సంవత్సర కాలంలో కూడా అన్నపూర్ణాదేవికి చక్కటి అలంకరణ, ఈ సిద్ధేశ్వర స్వామి యొక్క ప్రతిమ మీద అర్ధనారీశ్వర స్వరూపంగా ఇద్దరిని కూడా శివుడిని అమ్మవారిని ఇక్కడ ఉండి జటాజుటాలతో ఉండి ఇక్కడ అమ్మవారి దగ్గర అలంకరణ చేయడం జరిగింది. ఇక్కడ ఉన్నటువంటి గాజులన్నీ కూడా ఇక్కడ పెట్టి పూజలో ఉన్నటువంటి గాజులన్నీ కూడా వచ్చినటువంటి వాళ్లకు ప్రసాదంగా అందజేస్తాం. కాబట్టి ఈ కార్యక్రమాన్ని సద్వినియోగం చేసుకొని అందరూ కూడా అన్నపూర్ణాదేవి యొక్క కృపకు పాత్రలు కావాల్సిందిగా కోరుతున్నాం. మెట్పల్లి మండలం జైత్యాల జిల్లా సిద్ధులగుట్టకు సేవకు వచ్చినాం. ఇక్కడ ప్రతి సోమవారం పెద్ద ఎత్తున అన్నదానం జరుగుతుంది. ఇక్కడ వాతావరణం కానీ ఏది కానీ చాలా ప్రశాంతంగా ఉంది. దేవుడు నిజంగా వచ్చి వెలిసినాడేమో అన్నట్టు మనకు అంత తృప్తి అనిపిస్తుంది. ఇక్కడ పల్లకి సేవ ప్రతి సోమవారం చాలా పెద్ద ఎత్తున జరుగుతుంది. కుంకుమ పూజ, పల్లకి సేవ, అన్నదానము ఇవన్నీ జరుగుతాయి. మేము ఇక్కడి సేవకు మేమందరం కలిసి వచ్చినాం. మెట్పల్లి తరఫున చాలా మంచిగా ఉంది. ఇక్కడ చాలా ఈ వాతావరణం చాలా మంచిగా ఉంది. ప్రతి ఒక్కరు వచ్చి చూడదగిన ప్రదేశం ఇది. నా పేరు లక్ష్మి, మాది మెట్పల్లి, జైత్యాల జిల్లా. ఇక్కడ ఇది సిద్ధులగుట్టకు సేవకు వచ్చినాం. చాలా బాగుంది.
ఇక్కడ అంతా వాతావరణం ఇట్లా అన్నీ చాలా బాగుంది, బాగానే నడుచుకుంటున్నాం. మస్తు ఎప్పుడు కూడా రావాలా అనుకుంటున్నాం. చాలా బాగుంది. ప్రతి సోమవారం మేము చూడవలసిన ప్రదేశం చాలా బాగుంది. ఈరోజు కూడా కుంకుమార్చన గాజుల పండుగ ఉంది, చాలా ఆనందంగా ఉంది. ఓం నమ శివాయ. ఇక్కడ సిద్ధులగుట్ట అని ఉంది. సోమవారం పూజలు జరుగుతాయి, అర్చనలు జరుగుతాయి, రథం తిరుగుతుంది, కుంకుమ పూజలు ఉంటాయి, అన్నీ ఉంటాయి, భోజనాలు అన్నీ మంచి సౌకర్యాలు ఉన్నాయి. చూడాలంటే అంత అందంగా ఉన్నది, అంత మంచిగా ఉన్నది. ఎట్లా లోపల నెరిసిండో దేవుడు కానీ చూడవలసినంత కాబిలు ఉన్నది, అంత బాగున్నది. మేము మెట్పల్లి నుంచి వచ్చినాము, సేవ కోసం వచ్చినాము. ప్రతి సోమవారము దయచేసి అందరూ ప్రేమతో వచ్చి ఇక్కడ సేవ చేసుకొని దేవుని దర్శించుకొని పుణ్యాత్ములు రండి. ఈ మందారం అక్కడ కింద పెట్టాల, కొంచెం బాగా కనబడుతుంది. ఈ మందారం గాజుల పూజ ప్రారంభమవుతుంది కాబట్టి మహిళా మనులు అందరూ కూడా ఈ వేదిక వద్ద గౌరవంగా కోరుతా ఉన్నాం. పెద్ద ఎత్తున నిర్వహించినటువంటి గాజుల పూజ కార్యక్రమానికి వచ్చినటువంటి మహిళా మనులందరికీ కూడా నవరాత్రి సిద్ధుల కమిటీ తరఫున స్వాగతం పలుకుతా ఉన్నాం. కాసేపట్లో కుమార శర్మ బంధువుల ఆధ్వర్యంలో ఈ యొక్క గాజుల పూజ ప్రారంభమవుతుంది కాబట్టి మహిళా మనులందరూ కూడా ఇటు పూజలు ఇచ్చిన వాళ్ళందరూ కూడా మీ యొక్క మంగళహారతను తీసుకొని ఈ వేదిక వద్ద కావాల్సిందిగా కోరుతా ఉన్నాం. దేశం భారత
2 3 వచ్చే విధంగా తీసుకోండి. తక్కువ అక్షరాలు తీసుకోండి. లక్ష్మీ మోక్షలక్ష్మీ సిద్ధలక్ష్మీ విజయలక్ష్మీ సరస్వతి దేవలక్ష్మీ ప్రమోస్తుతే. దీపాన్ని పెట్టుకొని దేవుడు కుంకుమ పెట్టుకోండి. కొద్దిగా ఓం కుంకుమాయ ప్లాస్టిక్ గిన్నె ఇచ్చారు, చిన్న గిన్నె. ఆ గిన్నెలో కుంకుమ పోసుకోవాలి. అక్షంతలు అనేటువంటి పక్కన వేసుకోవాలి. అంటే ఇస్తాలోనే ఒక పక్కన అక్షంతలు వేసుకోవాలి. చిన్న ప్లాస్టిక్ గిన్నె ఇచ్చిన దాంట్లో ఆ కుంకుమ తీసేసి పెట్టుకోవాలి. కవర్ వాడే ఉంచుకోండి. మళ్ళీ అక్షంతలు తీసుకోండి. రెండుగా 3గా వచ్చిన అక్షంతలు తీసుకోండి. ఒక్కసారి మనసులో తల్లి తండ్రి గురువు స్మరణ చేసుకోండి. అక్షంతలని గౌరీ గణపతి వేసేయండి. విష్ణువే నమః, మధుసూదనాయ నమః, త్రికమలకాయ నమః, వామనాయ నమః, శ్రీధరాయ నమః, విశేషాయ నమః, సత్యనారాయ నమః, తాపవనాయ నమః, సంకర్షణాయ నమః, ఆలోక్ష శ్రీ కృష్ణ బ్రహ్మణే నమః. అఖిల ముహూర్తో సుమహాతాస్తు. వాసన చూసి పక్కన తీసుకోండి. ఓం కృష్ణుంద్రపక్షాదం చేతే భూమానగా బ్రహ్మకర్మ సమారభే. ఇట్లా పట్టుకోండి. ముక్కు పట్టుకోండి పై పైన. ఓం భవ ఏక పక్కన చూసి నగలు రాసే. ఇట్లా పట్టుకో పై పైన పట్టుకోండి. ఏక దీన్ని ఓం భవ ఓం శివ ఓం ఓం సత్యం సర్వోర్వరేణ్యం భగవదేవస్య దివాయాం. శ్వాస పీల్చుకోండి. ప్రాణాయామ్యః. శ్వాస పీల్చుకొని చెవి తాగండి. ప్రాణాయామ్యః. విడిచిపెట్టేయండి చేతిని. ఓం శుభ శుభ శుభో న్యాయ ప్రవర్తమానస్య ఆత్మబ్రహ్మణ దివ్యవరాతే వేమస్వరూపంతరే కలియుగే ప్రథమపాదే దామోద్రేతే భరతవర్షే భరతఖండే మేరా దక్షిణ దిక్భాగే శ్రీశైలస్య ఈశాన్యవర్తప్రదేశే మమ అస్మాకం సహ కుటుంబస్య క్షేమ స్థైర్య ధైర్య వీర్య విజయ అభయ ఆయు ఆరోగ్య ఐశ్వర్య అభి వృద్ధార్థం ధర్మ అర్థ కామ మోక్ష ఫల చతుర్విధ పురుషార్థం మనోవాంఛ ఫల సిద్ధార్థం వ్యవసాయేన వ్యవహారేణ ఉద్యోగేన వ్యాపారేణ అధిక లాభ సిద్ధార్థం శ్రీ గౌరీ గణపతి సహిత ప్రధాన కలశ పూజంచ సహిత అన్నపూర్ణేశ్వరి మాత ఆరాధనంచ కుంకుమార్చన మహం కలిషే. మనస్ఫూర్తిగా దండం పెట్టుకొని అక్షంతలు కలశంలో వేసేసుకోండి. ఓం అరాయ సంకల్పం సంకల్పం సంకల్ప
गणपतये
ఉండేటువంటి క్షమ ఓపిక మాకు ఇవ్వగలి తండ్రి ఇళ్ళ కూడా ఈ యొక్క పూజ మొదలనే ప్రారంభిస్తున్నాం కాబట్టి మాకు ధైర్యం మనోధైర్యం శక్తి ఇవ్వు అని మనస్ఫూర్తిగా దండం పెట్టుకోండి. గౌరీ దేవతాయై నమః. ఓం విద్యావరణమణిం గోర్ణదాసం గంధం పసుపు పోయడం. ఓం దండద్వారాంతరాక్షామిత ఉష్ణేశ్వరి ఈశ్వరీం సర్వభూతానాం తావి హోమావయే శ్రియం. కొంచెం చక్కెర పెట్టేసి పూలు పెట్టండి. ఓం దేవతాం వేదా పుష్పవాన్ ప్రజావాన్ పశుమాన్ భవతి చంద్రమాన యోగాం వేదా పుష్పవాన్ ప్రజావాన్ పశుమాన్ భవతి. చక్కెర పెట్టిదా? చక్కెర పెట్టుకోవచ్చు. ఓం భూర్భువస్సులోకస్య ఉర్ధ్వరేణుం భర్గో దేవస్య ధీమహి ధియోయోన్నా ప్రచోదయాత్. ఆహారం పక్షవేదం చ శర్కరా నైవేద్యం సమర్పయామి. ధూపం చూపించండి. ఓం దశాంగం గురువేద సుగంధస్సు మనోహర ధూపం గృహణాదేవ రూపాదోర బ్రహ్మ రూపాదోర సోమర రూపేణ ధూపం పరికల్పయామి. అక్షతలు పట్టుకొని ఓం నమః మరువ్యో సానురు ఏకనాథాం నిర్వహారదు ఏకదేవేన ధర్మస్థావిశ్వం తేజోత్థాతే. చూపించండి. చూపించి కింద పెట్టండి. మంగళనిరాధురదేవం దర్శయామి. మనస్ఫూర్తిగా అందరికీ చెప్పాల్సిన విషయం ఏంటి అంటే ప్రతి ఆషాఢ మాసంలో సామూహిక ముఖమార్చన నిర్వహించడం ఆనవాయితీ. దీనికి కార్యక్రమం చేయించడానికి ఏంటి అంటే ఏ కార్యక్రమం చేయించినా కూడా ధర్మంగా అంటే మన సంస్కృతి సాంప్రదాయాలను ఉట్టిపడేటువంటి విధంగా ఉండేటువంటి కార్యక్రమమే ఆలయ ప్రాంగణంలో జరుగుతుంది. సామూహికము అన్నప్పటికీ సామూహికము అంటే అందరినీ కలుపుకోవడం. సింగిల్ గా అంటే తన ఇంట్లో తాను చేసుకోవడం, అంటే ఒకరికొకరు తన ఇంట్లో తాను చేసుకోవడం. సామూహికంగా చేసుకున్నప్పుడు ఏమైతుంది అంటే ఇదంతా తెలుస్తుంది. హారతి ఇవ్వాలి, పసుపెట్ట పెట్టాలి, కుంకుమ పెట్టాలి, ఆకిట్ల పెట్టాలి, ఏం చేసుకోవాలనేది సామూహికంగా తెలుస్తుంది. మీకు తెలిస్తే ఏమైతుంది అంటే మేము మీ ఇంట్లో కానీ మీ దగ్గర కానీ ఆచరించుకోవచ్చు. మీరు ఆచరించేటువంటి పరిస్థితి లేదనుకో ఎవరైనా మిగతా అన్య మతాల వాళ్ళు కూడా మిమ్మల్ని ఇబ్బంది పెట్టి మీకు అసలు పద్ధతి ఉందా లేదా మాట్లాడే పద్ధతులు అని చెప్పే అవకాశం వస్తుంది. మరి గాజుల పూజ మన సిద్ధంగుట్ట నిర్వహించడానికి ముఖ్య ఉద్దేశం ఏంటి అంటే ఈ కాలంలో కలియుగం అంతా కూడా కలిపురుషుని యొక్క ప్రభావం వల్ల ఫస్ట్ పట్టిపోతుంది. అందుకే మొన్న వ్రతపాలనలు చేయించారు వాళ్ళు కలిపురుషుని యొక్క ప్రభావం తెలవడానికి. రెండవది ఏంటి అంటే ఇక్కడ ఆషాఢ మాసంలో ఏం చేస్తాం? పుణ్యం అయిపోయిందంటే ఆదివారం వచ్చింది, బుధవారం వచ్చింది, శుక్రవారం వచ్చింది, ఏం చేస్తాం? చక్కగా పండుగ తినడానికి పోతాం. దానికి కూడా ఏముంటాయంటే పశుక రాజులు అని ఉంటారట. పశుక రాజులు అంటే ప్రకృతి దేవతలు. ఆ ప్రకృతి దేవతల దగ్గర రాళ్ళు పెట్టి ఒక 5 రాళ్ళు పెట్టి నీళ్లు పోసి పసుపు కుంకుమ వేసి తంగేడుకోమ ఉంటే తంగేడుకోమ పెట్టి అక్కడ పూజ చేసినటువంటి తర్వాత మనం వేది వండిన నైవేద్యం ఉన్న నైవేద్యం దానికి తినాలని శాస్త్రం. పచ్చడి అన్నము మీరు అడవిలో పోయి తింటే ఖచ్చితంగా మనకి ఏదైనా ఇబ్బంది అయ్యే అవకాశం ఉంటుంది. అందుకోసమని ఈ యొక్క ప్రకృతి ఆహ్లాదకరంగా వర్షాలు పడి మారి బాగుంటుంది కాబట్టి ఈ సమయంలో పశుకరాజులకు పెట్టి గ్రామ దేవతలకు పెట్టి వనభోజనాలు చేయాలనేటువంటి పద్ధతి ప్రతి గ్రామాల్లో నడుస్తున్నటువంటి. అటువంటిదే మరి మన దగ్గర కూడా జరుగుతున్నటువంటి అన్నపూర్ణాదేవి కొలువైంది కాబట్టి ఇక్కడ ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నాం. ఎందుకు ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నామంటే సనాతన ధర్మంలో కూడా వస్తుపడిపోతుంది. టీవీలు అవి రేపటి ఉన్న మంగళసూత్రాలు ఉడలోకి పోయి మొదలుతున్నాయి. కొందరైతే అసలు లేకుండా కూడా తిరిగే అవకాశం వస్తుంది. అట్లా మంగళసూత్రం మెడలు వేసి పక్కన పెట్టేస్తే భర్త అభిప్రాయం పోతుంది. గుడ్డోడో గుండోడో భర్త ఉండాలి అంటుంది శాస్త్రం అంటుంది. అట్లాగే మీకు కూడా ఏంటి అంటే చక్కటి గాజులు మీ చేతికి ఉండాలి, మీరు కూడా సుమంగళిగా ఉండాలి, పిల్లా పాపలతో తల్లిదండ్రులతో అందరూ కూడా సుఖంగా వర్తిల్లాలి. డబ్బు పేరు పరగతి హోదా కాదు. కుటుంబంలో ఒక భార్య బిడ్డ తల్లి తండ్రి అమ్మమ్మ నాన్న ఈ కుటుంబంలో ఉన్నటువంటి సత్సంబంధం అంతా కావాలి. అందుకోసమనే ఈ కార్యక్రమం చేయించి చక్కటి గాజులతో ఇక్కడ అమ్మవారి దగ్గర అలంకరణ చేయించి మీ దగ్గర 2 గాజులు అటువైపు తిరిగితే మీ లోపల రోగాలు రాకుండా, వర్షాలు జరగకుండా, బాత్రూమ్ తోమిన నీళ్ళు బట్టలు తిన నీళ్ళలో ఉన్న ఎన్ని సాయం చేసినా మళ్ళీ మీకు
గాజులు వేస్తారు. దాని ఉద్దేశం కొంత ఉంది. ఇప్పటి అమ్మాయిలు అయితే ఆ గాజులు వేసుకోమంటే సరిగ్గా వేసుకోరు, ఎందుకులే అంటారు. కానీ దానికి కారణం గాజులు వేసుకోవడానికి కారణం. ఇప్పటి కార్యక్రమానికి మొదట చెప్పినప్పుడు మన సిద్ధులగుట్ట ఆలయ కమిటీకి సంబంధించినటువంటి వాళ్ళకి 11-12 సంవత్సరాలు వాళ్ళు ఏమన్నారంటే ఏ కార్యక్రమం చేసినా పర్వాలేదు, మీరు మంచి కోసమే చేస్తారు, చేయండి. ఆ కార్యక్రమానికి వాళ్ళు కూడా సహకరించి మీకు అయ్యేటువంటి మొదటి సంవత్సరం, 2 సంవత్సరాలు, 3 సంవత్సరాలు, 4 సంవత్సరాలు దాదాపు లేకున్నా కానీ అట్లాగే కార్యక్రమం చేశారు. కానీ ఒక 5 సంవత్సరాల నుండి కూడా మీ మనుషుని శ్రీరామప్రసాద్ వాళ్ళు రెగ్యులర్గా కూడా ఒక 5 సంవత్సరాల నుంచి అమ్మ మొక్కుతున్నటువంటి మొక్కులని పడితే మీ అందరికీ కూడా పసుపు, కుంకుమ, గాజులు, ఇస్తారాలు, ఇక్కడ వెళ్ళినటువంటి గాజులు ఆ అమ్మని అందజేసి ఆలయ కమిటీ ద్వారా వాళ్ళ దగ్గర ప్రత్యేకంగా స్నానం ఏర్పరచుకొని ఈ కార్యక్రమం చేసి మీకు అన్ని చేయడం జరుగుతుంది. ఒక కార్యక్రమం గాజుల పూజ చేస్తే, కుంకుమార్తన చేస్తే సుమంగళ యోగం సంవత్సర కాలం వరకు ఉంటుంది. అందుకోసమనే ఉండాలనే భావంతో మీకు చక్కటి సామాగ్రి అందజేస్తున్నారు దాతలకు. అట్లాగే ఆలయ కమిటీ కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు. ఎందుకంటే మీరు మన శివాలయం చూశారు అమ్మ, ఒక్క నిమిషం కండి. శివాలయం చూశారు, శివాలయంలో చాలా మందికి కొన్ని డౌట్లు వస్తాయి. కానీ పంతులు అడగాలంటే భయపడుతుంది. చాలా మంది అంటే కుమార్ అంటే మా విశ్వాసంలో లోపల భయపడతారు. చూస్తే అక్కడికి అంటే యాడ తీసుకోవడం ఏమో అని. నేను ధర్మంగా లేకపోతే తింటా, ధర్మంగా ఉంటే ఏమో నా అంటే చెప్పడం వరకు ఉంటుంది, చేయడం వరకు ఉంటుంది. చెప్పే విషయంలో ఏంటి అంటే లోపల అన్నపూర్ణాదేవి యొక్క మెడలో ఏం మాల ఉంది? ఏం మాల ఉంది? చూసినట్టు లోపల ఎంత ఏం మాల ఉంది? వటవేళ్ళ మాల ఉంది. వటవేళ్ళు మనిషికు వేలు ఉంటాయి. సన్నం వేలన్నీ కూడా తెచ్చి వటవేళ్ళని చేసి దాన్ని మాలని కూర్చి ఆ మాల వేస్తారు. దానికి ఉన్న ప్రత్యేకత ఏంటి అంటే నీళ్ళలో ముంచి తీసిన తర్వాత అది ఆలయ పరిసరం అంతా కూడా మంచి సువాసన తెలుస్తుంది. అది అన్నపూర్ణాదేవి యొక్క మెడలో మాల ఉంది. ఆ మాల ఒకటే వేసారు, వేరే ఏ పువ్వు పెట్టలే. ఆ అన్నపూర్ణాదేవి వేసినటువంటి మాల వటమాల. మళ్ళీ శివలింగానికి కూడా ఇవన్నీ పెట్టారు. ఇక్కడ ముఖం పెట్టారు, పైన ముఖం పెట్టారు, వెంట్రుకలు వేశారు. ఇవన్నీ వెంట్రుకలు వేసారు శివలింగం మీద. మరి అప్పుడు కుబేరుడి శాపం ఉండే, మరి ఇవన్నీ జరిగినాయని మీరు అంటున్నారు. కానీ శివుడికి కూడా ఏమున్నాయి? వెంట్రుకలు ఉన్నాయి. దేవతలు అందరికీ ఉన్నాయి, నాకు కూడా ఉన్నాయి, అందరికీ ఉన్నాయి. జటాసురుడు అంటే ఆయన జటల్లోంచి మిగిలినటువంటి పాలిస్తేనే వీరభద్రుడు మహాకాళి ఉత్పన్నమయ్యింది. కాబట్టి ఈ ఆషాఢ మాసంలో అర్ధనారీశ్వర స్వరూపం ఉండాలని మేము అలంకరణ చేస్తాం. అంటే కిందికి శివుడున్నాడు, పైన పార్వతి ఉంది. వారిద్దరు జరిగినటువంటి క్లేశాలతో శివాలయంలో అలంకరణ చేస్తాం. అది అర్థం కావాలి. కాకపోతే ఎందుకు పెట్టిందో ఏమో మీ చేతి వేసినట్టు పంతులు గంట పెట్టిండు, వెంటకలు పడతాయా గట్లా ఇట్లా మీరు చెప్పొచ్చు. దానికి అర్థం తెలిస్తే భావన అనేది సరిగ్గా ఉంటుంది. ఆలయం అంతా కూడా ప్రతి ఇంట్లో కూడా ఏమేమి ఫోటోలు ఉండాలి? అర్ధనారీశ్వరుని ఫోటో తప్పకుండా ఉండాలి. అర్ధనారీశ్వరుడు దేనికి చిహ్నం? భార్య, భర్త. భర్త లేని భార్య లేడు, భార్య లేని భర్త లేదు. ఇద్దరు సత్సంబంధం అయినప్పుడు మాత్రమే ఇంట్లో కుటుంబం సహజీవనం నడుస్తుంది. వారిద్దరూ సమూహంగా ఉంటేనే నడుస్తుంది. లేకపోతే ఒక మెట్టు ట్రాక్కిపోతుంది, ట్రాక్కిపోతుంది. 2 ట్రాక్ పోతే ట్రైన్ ప్రయాణం చేయడానికి కష్టమైంది. అందుకోసమే భార్యాభర్త సరిగ్గా ఉండాలంటే అర్ధనారీశ్వరుని యొక్క ఫోటో తప్పకుండా ఉండాలి. అదే అర్ధనారీశ్వరుని యొక్క అలంకరణ మనం ఆలయంలో చేశాం. చక్కటి గాజులతో అమ్మవారి దగ్గర అలంకరణ చేశాం. ఆ గాజులన్నీ కూడా వచ్చినటువంటి వాళ్ళందరికీ కూడా ప్రసాదంగా ఇస్తాం. అట్లాగే లక్ష్మీ గవ్వలు కూడా ప్రతి ఒక్కరికి అందిస్తాం. లక్ష్మీకి ప్రీతికరమైనటువంటి ఏంటి? శంకు. శంకు ఎప్పుడు కూడా పడగొట్టద్దు, పిల్లిని చంపొద్దు, మహాపాతకం. ఎన్ని జన్మలు ఎత్తినా పోదు. శంకుని పడగొట్టినా పిల్లిని చంపిన పాతకం పోదు. మళ్ళీ దానితో పాటుగా లక్ష్మికి ప్రీతికరమైనటువంటి ఏంటి? పాలు. అమ్మవారికి ప్రీతికరమైనటువంటి పాలు. చంద్రుడు కూడా అమ్మవారికి ప్రీతికరమైనటువంటి వాడే. మళ్ళీ మీరు వాడుతున్నటువంటి గాజులు, పువ్వులు, దానితో పాటుగా ఈ పదార్థం అంటారు. మళ్ళీ శంకు, మళ్ళీ గోమేద చక్రాలు, లక్ష్మీ గవ్వలు, ఇవన్నీ కూడా ఏంటంటే సముద్ర గర్భంలో వచ్చినటువంటి చాలా మటుకు అమ్మవారికి ప్రీతి. అందుకోసం అంటారు దక్షిణామృత శంకు చూడాలి చాలా మంది ఇంట్లో. దక్షిణామృత శంకు అంటే తెలుసా? చిన్నగా సన్నగా ఉంటుంది. ఆ శంకు ఒక కాయ పెట్టి పైన శంకు పెట్టి మీద ఒక కాయ పెట్టి రౌండ్గా తిరుగుతుంది. దాన్ని దక్షిణామృత శంకు అంటారు. ఆకర్షణ బలం ఉంటుంది, దాన్ని ధనాన్ని ఆకర్షణ బలం ఉంటుంది. ఆ యొక్క శంకు దాని ఇంట్లో పెట్టుకుంటారు ప్రజామందిలో. ఇవన్నీ కూడా ఎందుకు ఉండాలి అని పెట్టేదట్లా అన్నీ పెట్టుకుని మనం ఏం చేయకపోతే ఎందుకు? అన్నీ చేయాలి. ఏం చేయాలి? ఖచ్చితంగా మొదట దీపం వెలిగించాలి ఇంట్లో. చాలా మంది ఏంటంటే మా వాళ్ళు చనిపోయిన నెల దాకా ముట్టిగా, ఏడాది దాకా ముట్టిగా,
అవన్నీ ఏం లేవు శాస్త్రాలు. 12 రోజుల వరకే శుద్ధకం, మహా అంటే నెల రోజులు అంతే. మిగతా తీర్థయాత్రలు అవి పండుగలు పబ్బాలు మంది చూడడం చేయద్దాలి. ధర్మంలో చెప్పింది ఏంటి అంటే మీరు బాధతో ఉన్నారు, లోకానికి కూడా అట్లాగే కనబడండి అని చెప్పారే కానీ మిగతా ఏమి కావు. అర్థమైందా? దీపారాధన చేయనటువంటి ఇల్లు శ్మశానం కన్నా ఈయనమే. శ్మశానంలో అయినా చచ్చిపోతే కాలం అంటే ఆ నిద్ర ఉంటుంది. మన ఇంట్లో దీపారాధన చేయలేదనుకోండి దౌర్భాగ్యం వస్తుంది, మనశ్శాంతి ఉండదు, ఎటువంటి విధంగా ఇబ్బందులు కలిగే అవకాశం వస్తుంది. అందుకే దీపం అక్కడ 2006 టెంపుల్లో చేసినప్పుడు కార్తీక మాసంలో మనం అందరూ కూర్చుని కథ వింటుండే వాళ్ళంతా. అప్పటి నుంచి నాకు కూడా మంచిగా అలవాటు అయింది. చాలా పొద్దున లేకుంటే నన్ను కూడా రాలేదు ఇవ్వాలా అన్నట్టు, లేకపోయినా రాలేదని లేకుంటే 4-5 గంటల కేంద్ర శ్రీరామ్ ప్రఖ్యాత పుణ్యక్షేత్రమైనటువంటి నవనాథ సిద్ధులగుట్టపై బ్రహ్మాండమైనటువంటి కొత్త కమిటీ ఆధ్వర్యంలో బ్రహ్మాండమైన సేవా కార్యక్రమాలు చేపడతా ఉన్నాం. కొత్త కమిటీ రాగానే ఈ నూతన ప్రభుత్వ సహకారంతో వినయ్ రెడ్డి గారి ప్రోద్బలంతో ఇక్కడ పెద్ద ఎత్తున షెడ్డును భక్తుల సౌకర్యార్థము అన్నదాన కొరకై షెడ్డు నిర్మించడం జరిగింది. అలాగే పైపుల రాజారెడ్డి గారి సహకారంతో వంట షెడ్డును కూడా నూతనంగా నిర్మించడం జరిగింది. ఇకపోతే ప్రతి సోమవారం ఇక్కడ పెద్ద ఎత్తున సుదూర ప్రాంతాల నుంచి అంటే జగిత్యాల జిల్లా, కరీంనగర్ జిల్లా నుండి ఇటు ఆదిలాబాద్ జిల్లా నుండి వస్తున్నటువంటి భక్తుల సౌకర్యార్థం ఎన్నో ఇక్కడ సౌకర్యాలు కల్పించడం జరుగుతుంది. ముఖ్యంగా ప్రతి సోమవారము ఇక్కడ పల్లకి సేవ, మరి పల్లకి సేవ అనంతరము పెద్ద ఎత్తున అన్నప్రసాద వితరణ కార్యక్రమము దాతల సహకారంతో కమిటీ ఆధ్వర్యంలో నిర్వహిస్తూ ఉన్నాం. దాదాపు ప్రతి సోమవారము 5 నుంచి 8 వేల మంది భక్తులకు ఇక్కడ అన్నప్రసాదము మేము ఇవ్వడం జరుగుతుంది. ఎందుకంటే ఇక్కడ కట్ ఆఫ్ లేకుండా అంటే దాదాపు ఒక ఇంతవరకు అని లేకుండా చివరి భక్తుడి వరకు ఆ రోజు వచ్చిన ప్రతి భక్తుడికి భోజనం అందేలా కృషి చేస్తూ ఉన్నాం. ఇకపోతే ఈరోజు ప్రతి సంవత్సరం లాగానే ఆనవాయితీ ప్రకారంగా ఇక్కడ ఈ సోమవారం ఆషాఢ సోమవారం నాడు గాజుల పూజ కార్యక్రమం కూడా కమిటీ ఆధ్వర్యంలో కుమార్ శర్మ పంతులు సారథ్యంలో నిర్వహిస్తూ ఉన్నాం. దానికి కూడా భక్తులు విశేషంగా రావడం జరిగింది. మరియు ఇంకా కమిటీ ఆధ్వర్యంలో ఎన్నో సేవా కార్యక్రమం ముందు ఇంకా చేపడతాం. ఇక్కడ ఇంకా ఈ రామాలయం ముందర కూడా బండలు దాతల సహకారంతో వేయడానికి ప్లాన్ చేస్తూ ఉన్నాం. కాబట్టి ఇంకా భక్తులు ఏదైనా అసౌకర్యం ఉంటే మన్నించాలా. మరియు ఇప్పుడే ఈ సోమవారం సందర్భంగా ఒక కొత్త నిర్ణయం తీసుకోవడం జరిగింది కమిటీ. ఎవరైతే 16,000 రూపాయలు కనుక ఒక సోమవారం కనుక చెల్లిస్తే ఆ రోజు వారి ఇక్కడ సత్యనారాయణ పూజకు చేసుకోవడానికి హాల్లో షెడ్లో సోమవారం సత్యనారాయణ పూజ చేసుకోవడానికి కావలసిన వస్తువులన్నీ కూడా కమిటీ ద్వారా ఇవ్వడం జరుగుతుంది. ఆ రోజు వారి పేరున అన్నదాతగా ఇక్కడ వారిని ప్రకటించడం జరుగుతుంది. కాబట్టి భక్తులు ఇట్టి సౌకర్యాన్ని ఈ నవనాథ సిద్ధేశ్వర సన్నిధిలో సత్యనారాయణ పూజలు చేసుకొని ఆ యొక్క శివుని కృపకు పాత్రలు కాగలని కోరుతా ఉన్నాం. అలాగే మా యొక్క కమిటీ ఆధ్వర్యంలో ఎన్నో సేవా కార్యక్రమాలు చేపడతామని తెలియజేస్తా ఉన్నాం. మేము ఈ కార్యక్రమం చేపడుతున్న ఈ నవనాథ సిద్ధులగుట్టపై మా యొక్క కార్యక్రమాలని ఈ ప్రపంచానికి తెలియజేస్తూ భక్తులకు తెలియజేస్తున్నటువంటి K6కు మా కమిటీ తరఫున మేము ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం. ఎందుకంటే గత కొన్ని సంవత్సరాల నుండి సిద్ధులగుట్టపై జరిగే ప్రతి కార్యక్రమాన్ని భక్తుల వద్దకు తీసుకెళ్తున్నది K6. వారికి వారి యాజమాన్యానికి ఆ నవనాథ సిద్ధేశ్వరుని కరుణా కటాక్షాలు ఎల్లవేళలా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం.